Hi friends, welcome to my channel Praveen World. After 17 long years, హార్ట్ బ్రేక్స్ చాలా మిస్సెస్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఫైనలీ ఐపీఎల్ టైటిల్ అయితే గెలిచింది 2025 గ్రాండ్ స్టైల్లో అయితే ప్రైజ్ సెరమనీ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. ఆర్సీబీ అయితే మా ఫస్ట్ టైటిల్ అయితే లిఫ్ట్ చేసింది. దాని తర్వాత ఈ సీజన్లో మిగతా అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. దాని అవార్డ్స్ గురించి అయితే మనం క్లియర్గా అయితే మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆర్సీబీ అయితే కప్ గురించి చూద్దాం. నరేంద్ర మోడీ స్టేడియం గ్రౌండ్లో అయితే బ్లాక్ బస్టర్ ఫైనల్ మ్యాచ్ అయితే మనమైతే చూసినాం. ఆర్సీబీ పంజాబ్ టాస్ గెలిచి ఆర్సీబీకి అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చింది. వాళ్ళ ఆర్సీబీ వాళ్ళు అయితే 190కి 9 వికెట్స్తోని స్కోర్ అయితే చేసిండ్రు. పంజాబ్ కింగ్స్ అయితే వాళ్ళు గట్టిగా ట్రై చేసారు, కాకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయింది. శశాంత్ సింగ్ ఒక్కడే మంచిగా ఆడడం వల్ల 184 రన్స్ కొట్టిండు. కేవలం 6 రన్స్తోనే ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచింది. ఫైనలీ వాళ్ళ 18 సంవత్సరాల వెయిటింగ్ అయితే తెరదించినట్టు అయ్యింది. వాళ్ళైతే ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ అయితే గెలిచిండ్రు ఫ్రెండ్స్. ఐపీఎల్ ఛాంపియన్స్. ఇది ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో చాలా స్పెషల్ అనుకొని చెప్పాలి. ప్రతి ఒక్కరు గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, టీంలో ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ఎమోషనల్ అయితే అయ్యిండ్రు. ఇన్ని సంవత్సరాల వెయిటింగ్ అయితే మంచి మ్యాచ్ అయితే చూసినట్టు అయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కళ అయితే నెరవేరిందని అయితే చెప్పవచ్చు మనం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే చూసుకుంటే బీసీసీఐ వాళ్ళు ఏ టీంకి ఎంత మనీ ఇచ్చిరో అయితే మనం ఇప్పుడైతే చూసుకుందాము. ఫస్ట్ అయితే విన్నర్స్ అయిన ఆర్సీబీకి అయితే 20 crores వచ్చింది ప్రైజ్ మనీ, 20 కోట్లు ఫస్ట్ వచ్చినందుకు. విన్నర్స్ ఐపీఎల్ విన్ అయినందుకు 20 crores ప్రైజ్ మనీ. రన్నర్స్ అప్ వచ్చిన పంజాబ్కి అయితే 12.5 crores వచ్చింది, 12,50,00,000 అనుకోవాలి. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చిన ఎంఐకి అంటే క్వాలిఫైర్ 2లో ఓడిపోయిన ఎంఐకి అయితే 7 కోట్ల ప్రైజ్ మనీ అయితే వచ్చింది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఫినిష్ అయిన అంటే క్వాలిఫైర్ 1లో ఎలిమినేటర్లో ఓడిపోయిన జీటీకి ఫోర్త్ ప్లేస్లో ఫినిష్ అయింది కదా, జీటీకి అయితే 6,50,00,000 అయితే వచ్చింది అనుకొని చెప్పుకోవచ్చు. ఇదైతే చాలా బిగ్ మనీ అయితే అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీకి అయితే వాళ్ళకి కావాల్సిన బిగ్గెస్ట్ మనీ ప్రైజ్ అయితే ఐపీఎల్ టైటిల్ కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రైజ్ మనీతో పోల్చుకుంటే అయితే ఇది చాలా బిగ్గెస్ట్ ప్రైజ్ మనీ అనుకో. ఏ క్రికెట్ లీగ్లో కూడా ఇంత బిగ్ ప్రైజ్ మనీస్ అయితే టీమ్స్కి అయితే ఇవ్వరు. మన ఐపీఎల్ మన బీసీసీఐ వాళ్ళు అయితే ఇంత ప్రైజ్ మనీ ఇస్తారు అంటే చాలా గ్రేట్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా అంత రేంజ్లోనే ఉంటుంది ఐపీఎల్ వల్ల. అందుకే ఆ ప్రైజ్ మనీ అనుకొని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్ అవార్డ్స్ గురించి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ సాయి సుదర్శన్, అందరికీ తెలిసిందే. 759 రన్స్ అయితే కొట్టిండు సాయి సుదర్శన్. ఈ సీజన్ మొత్తంలో సూపర్ ఫామ్లో ఉండి అతనికైతే 10 లక్షలు ఆరెంజ్ క్యాప్తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ అయితే వచ్చింది అనుకొని చెప్పుకోవచ్చు. ఇంకా పర్పుల్ క్యాప్ అంటే అదే బౌలింగ్లో ఎక్కువ వికెట్లు తీసింది, అది కూడా జీటీకి వచ్చింది. ప్రసిద్ధి కృష్ణ 25 వికెట్లు అయితే తీసిండు, అతనికి కూడా 10 లక్షల ప్రైజ్ మనీ. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే సూర్యకుమార్ యాదవ్ అని అయితే చెప్పుకోవచ్చు, అతనికి 15 లక్షలు, అంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనుకోవచ్చు ఒక రకంగా, 15 లక్షలు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అది కూడా సాయి సుదర్శన్, ఇక డౌట్ అయితే లేదు, జీటీ నుంచి. అతనికి కూడా 10 లక్షల ప్రైజ్ మనీ అనుకొని చెప్పుకోవచ్చు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అంటే మంచి రన్ రేట్తో కొట్టిన ప్లేయర్స్ వైభవ్ సూర్యవంశీ, 14 years ప్లేయర్, 35 balsలోనే సెంచరీ చేసిండు. అతనికి 10 లక్షల ప్రైజ్ మనీతో, స్ట్రైక్ రేట్ 206 ఉంది, అతనికి 10 లక్షల ప్రైజ్ మనీతో పాటు 10 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక ఈవీ కర్వ్ కార్ అయితే ఇచ్చారు. ఇవైతే చాలా సూపర్. అతను 14 years కానీ ఇంత చిన్న ఏజ్లోనే ఈ అవార్డు కొట్టడం అయితే రికార్డ్ అనుకొని చెప్పుకోవాలి. ఇంతవరకు ఈ అవార్డు కొట్టి ఇంత చిన్న ఏజ్లోనే ఈ అవార్డు గెలిచిన ప్లేయర్ అయితే వేరే ఎవరు లేరు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ 2 జీటీకి వచ్చినాయి. ఎమర్జింగ్ ప్లేయర్ అంటే ఈ 5 అవార్డ్స్లో 3 అవార్డులు అయితే జీటీకే వచ్చినాయి అనుకొని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక ఐపీఎల్ ఒక రివాజ్ ఏంటంటే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ కొట్టిన వాళ్ళు ఎవరు
ఐపీఎల్ టైటిల్ గెలవరని అనుకున్నా. అది కూడా ఈసారి కూడా అది కూడా నిజమైనట్టే అనిపించింది. అదొక నమ్మకం అంతే. ఇంకా 6th అవార్డు వచ్చి ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్ ఎవరంటే నికోలస్ పూరన్ అనుకొని చెప్పుకోవాలి. 40 సిక్సెస్ అయితే కొట్టిండు. అతనికి ప్రైజ్ మనీ వచ్చి 10 లక్షలు. చాలా హార్డ్ హీటింగ్ ప్లేయర్ అనుకొని అయితే చెప్పుకోవచ్చు నికోలస్ పూరన్. కాకపోతే ఏంటంటే సీజన్ స్టార్టింగ్లో చాలా బాగా ఆడాడు. కాకపోతే సీజన్ ఎండింగ్ మిడిల్లో ఉన్నప్పుడైతే కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్ అవడం వల్ల ఎల్ఎస్జీ అయితే ప్లే ఆఫ్స్కి రాలేకపోయింది. కానీ ఇతను నికోలస్ పూరన్ అయితే స్టార్టింగ్లో అయితే చాలా బాగా ఆడాడు. 40 సిక్సెస్ కొట్టడం అంటే చాలా గ్రేట్ అనుకొని చెప్పుకోవాలి. అందుకే అతనికి 10 లక్షల ప్రైజ్ మనీ అయితే వచ్చింది. ఎక్కువ 4లు కొట్టిందంటే సాయి సుదర్శన్. ఈసారి అయితే సాయి సుదర్శన్కి అయితే అతని కెరియర్లో డ్రీమ్ ఐపీఎల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 4 అవార్డ్స్ అయితే అతనికి వచ్చినాయి అనుకొని అయితే చెప్పుకోవచ్చు. 88 4s కొట్టిండు. 10 లక్షల ప్రైజ్ మనీ అతనికి వచ్చింది. ఇంకా డాట్ బాల్స్ అంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసింది అయితే మహమ్మద్ సిరాజ్ అనుకొని చెప్పాలి. ఐపీఎల్ మొత్తంలో 151 డాట్ బాల్స్ వేసిండు. ఈ ఐపీఎల్ స్టార్ట్ కాకముందుకైతే అతని మీద చాలా విమర్శలు అయితే వచ్చినాయి. డెత్ బౌలింగ్ సరిగా వేయలేడు, పవర్ ప్లేలో బౌలింగ్ సరిగా వేయలే. అందరికీ గట్టి సమాధానం అయితే బాగా చెప్పిండని అయితే అనుకోవచ్చు. ఈ ప్రదర్శన వల్లనే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి అయితే మళ్ళీ అతనైతే టీంలోకి అయితే సెలెక్ట్ అయ్యిండు 151 బాల్స్తోని. ఇంకా అతనికి 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చి ఇచ్చారు. ఇంకా బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అయితే కమిందు మెండిస్. ఆ క్యాచ్ అయితే సూపర్ క్యాచ్ అనుకొని చెప్పుకోవాలి. ఇంతవరకు నేను చూసిన ఐపీఎల్ క్యాచెస్లో అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు. సూపర్గా అది చాలా బాగా ఆడండి. SRH ప్లేయర్ అతను. 10 లక్షల ప్రైజ్ మనీ. ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది కూడా జీటీకి వచ్చింది సాయి సుదర్శన్కి. అతనికి 10 లక్షల ప్రైజ్ మనీ. ఇంకా ఇతర అవార్డులు చూసుకున్నట్టయితే ఫేర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది. అది ఆల్మోస్ట్ అది తప్పకుండా జరగాల్సిందే. ప్రతి సీజన్లో ఐపీఎల్ ఎక్కువ శాతం ఫేర్ ప్లే అవార్డు చెన్నైకి వస్తుంది. ఎందుకంటే ధోని అక్కడ కెప్టెన్ ఉండే కాబట్టి ఎక్కువ ఫీల్డ్లో అగ్రెషన్స్ ఈ గొడవలు ఉండేవి కాబట్టి ఆల్మోస్ట్ చెన్నైకే ఎక్కువ శాతం ఫేర్ ప్లే అవార్డు అయితే వస్తుంది. ఇంకా బెస్ట్ గ్రౌండ్ వచ్చి ఐపీఎల్ సీజన్లో 50 లక్షల ప్రైజ్ మనీ వాళ్ళకి వచ్చింది. ఢిల్లీలోని DDCA క్రికెట్ గ్రౌండ్, అదే అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంకి అయితే బెస్ట్ గ్రౌండ్ అయితే వచ్చింది. ఐపీఎల్లో 50 లక్షల ప్రైజ్ మనీ అయితే ఇచ్చారు వాళ్ళకి. ఎందుకంటే ఈ గ్రౌండ్ అయితే చాలా వెల్ మెయింటైన్ ఉంది, చాలా బాగుంది. ఫ్యాన్స్కి కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఈ గ్రౌండ్లో. ఇంకా ఫైనల్లో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కృణాల్ పాండ్యా 2 వికెట్లు 17 పరుగులు ఇచ్చి. ఇక ఆర్సీబీ సీజన్ జర్నీ చూసుకున్నట్టయితే ఆర్సీబీకి అయితే ఈ సీజన్ మొత్తం చాలా అద్భుతంగా సాగింది అనుకొని చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ మంచిగా ఆడినా అన్ఫార్చునేట్ అతను మధ్యలో ఇంజర్డ్ అవ్వడం వల్ల అతను సరిగా ఆడలేకపోయాడు. కానీ ఆడినంత వరకు దేవదత్ పడిక్కల్ కూడా చాలా బాగా వేసాడు, ఇంకా ఆడాడు. అలాగే ఎస్ దయాల్ కానీ భువనేశ్వర్ కుమార్ కానీ చాలా వాళ్ళ పాత్రలకు బాగా వేసిండు. బౌలింగ్లో అయితే జాష్ హేజల్వుడ్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఆర్సీబీ ఈ కప్పు గెలిచిందంటే విరాట్ కోహ్లీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో ఇందులో జాష్ హేజల్వుడ్ పాత్ర కూడా అంతే ఉంది. ఇంకా కృణాల్ పాండ్యా అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిండు. అతనే సెకండ్ ప్లేయర్, ఈ ఫస్ట్ ప్లేయర్ అనుకోవాలి 2 ఐపీఎల్ ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచింది. ఈ సీజన్లో ఇంపార్టెంట్ స్టాట్స్ గురించి చూసినట్టయితే ఈ టీం హైయెస్ట్ స్కోర్ వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్కి అగైనెస్ట్గా 20 కొట్టింది. ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ 141 రన్స్ అయితే కొట్టిండు అగైన్స్ట్ పంజాబ్ కింగ్స్లో April 12, 2025 మ్యాచ్ రోజు. ఇంకా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చి ఐపీఎల్లో 2025లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసిండు 35 పరుగులు ఇచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ అగేన్స్ట్. హార్దిక్ పాండ్యా కూడా 5 వికెట్ తీసిండు, కాకపోతే ఒక రన్ ఎక్స్ట్రా ఇచ్చిండు అనుకొని చెప్పుకోవచ్చు. ఇంక ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచిందైతే
ఆర్సీబీ అనుకొని చెప్పాలి. లీగ్ స్టేజ్లో అయితే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ అయితే ఇద్దరు 9 మ్యాచ్లతో 9 విజయాలతోనే ఉన్నారు. కాకపోతే ప్లే ఆఫ్స్లో 2 మ్యాచ్లు ఎక్కువ గెలిచి 11 మ్యాచెస్ అయితే గెలిచింది ఆర్సీబీ అయితే. ఇక ఈ ఐపీఎల్ ఫైనల్ విజేతల జాబితాలో అవార్డులు, ప్రైజ్ మనీ వివరాలు ఇవైతే ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సీజన్ ప్రతి క్రికెట్ ఫ్యాన్స్కి అయితే మరపులాని మధురక్షణం అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్కి ఎప్పటికీ ఈ మ్యాచ్ అయితే ఈ సీజన్ అయితే గుర్తుండిపోతుంది. వాళ్ళ 17 సంవత్సరాల కాల అయితే ఈ సంవత్సరంతో నెరవేరింది అనుకోవాలి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ ఏందో ఈ ఐపీఎల్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. ఫ్యూచర్లో మేము చేసే ఏ వీడియోలైనా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇది మా ఛానల్ పేరు గుర్తుంచుకోండి, ప్రవీణ్ వరల్డ్ 123. తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.